హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మటన్ మండి బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనిని అరబ్ కంట్రీస్లో మజ్బూస్ రైస్ అంటారు. దీనికి కాంబినేషన్గా టమోటాతో చేసే డక్కూస్, అలాగే పచ్చిమిర్చితో చేసే పచ్చికారం అయితేనే చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు చేయడం చాలా సులభంగా ఉంటుంది. ఇలా మటన్ పీసెస్ని బోన్తో సహా కలిపి తీసుకుంటే రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే 3/4 కేజీ మటన్ తీసుకున్నాను. ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్టు, అలాగే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్ల వరకు వేసుకుని ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా తరుగు కూడా వేసుకోవాలి. అలాగే 3/4 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ వరకు నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇలా మొత్తం పీసెస్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్లు ఈవెన్గా కలుపుకోవాలి. ఈ పీసెస్ను 2-3 గంటల వరకు మ్యారినేట్ చేసుకోవాలి. లేదా 1 గంట పాటైనా ఖచ్చితంగా మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: 1 కప్పు ఆనియన్, 1 కప్పు వరకు టమోటా ప్యూరీ, 2-3 గ్రీన్ చిల్లీ, హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, పుదీనా తరుగు, అలాగే డ్రై లెమన్ తీసుకోవాలి. డ్రై లెమన్ అనేది ఈ రైస్కి చాలా టేస్ట్ వస్తుంది. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 4-5 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో ఈ స్పైసెస్ అన్నీ వేసి ఒక 5 సెకండ్స్ పాటు కలుపుకోవాలి. కలిపిన తరువాత ఇందులో గ్రీన్ చిల్లీ, అలాగే డ్రై లెమన్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఆనియన్ కూడా వేసి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే టమోటా ప్యూరీ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావలసిన రెసిపీ తప్పకుండా కామెంట్లో అడగండి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ పీసెస్ వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా 10-15 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన పీసెస్కి మసాలా అనేది చాలా బాగా పడుతుంది. ఇందులోనే కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా తరుగు, అలాగే 1 స్పూన్ వరకు కారం, హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా, హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసి మరొక 5 మినిట్స్ పాటు కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు మగ్గనిద్దాం. ఇప్పుడు మనం రైస్ అనేది నానబెట్టుకుందాం. నేనైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ మండి బిర్యానీకి బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుంది.
ఈ రైస్ని 2-3 టైమ్స్ వరకు శుభ్రంగా కడిగి 20-30 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. ఈ రైస్ అనేది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా మనం ప్లేట్ తీసినప్పుడు చూసారుగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అవుతున్నప్పుడు మరొక 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలో 1 కప్పు రైస్కి 2 కప్పుల వరకు నీళ్ళను యాడ్ చేసుకోవాలి. ఇలా 1కి 2 యాడ్ చేసుకోవడం వలన రైస్ అనేది చల్లారిన తర్వాత కూడా మనకు తినడానికి చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 5 విజిల్స్ వరకు మనం బాయిల్ చేసుకుందాం. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి మటన్ చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మీకు బాయిల్ అవ్వకపోతే మరొక 1 or 2 విజిల్స్ పెట్టుకోవాలి. డ్రై లెమన్ తీసి పక్కన పెట్టుకొని ఈ పీసెస్ అనేది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా నీరు మరిగిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న రైస్ వేసి ఒకసారి కలిపిన తర్వాత సాల్టు, కారం అనేది చెక్ చేసుకోవాలి. నేను చెప్పిన మెజర్మెంట్ అయితే ఈ రైస్కి కరెక్ట్గా సరిపోతుంది. ఈ రైస్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఈ రైస్ని 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలాగే మటన్ పీసెస్కి మసాలా కోసం 1/2 స్పూన్ వరకు సాల్టు, 1/2 స్పూన్ వరకు గరం మసాలా, 1/2 స్పూన్ వరకు కారం వేసుకొని ఇందులోనే 2 స్పూన్ల వరకు ఆయిల్ను యాడ్ చేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మటన్ పీసెస్ మీద వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన పీసెస్కి మసాలా అనేది ఈవెన్గా ఉంటుంది. ఇక్కడ మనం రైస్ చూసినట్లయితే ఎంత బాగా కుక్ అయిందో మీకు తెలుస్తుంది. మనం 3 విజిల్స్ పెట్టుకోవడం వలన రైస్ చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా చాలా సాఫ్ట్గా అనేది ఉంటుంది. నేను చెప్పిన ఈ మెథడ్స్ ఫాలో అవుతూ మండీ బిర్యానీ అనేది ట్రై చేయండి. చాలా సులభంగా పర్ఫెక్ట్గా అనేది మీకు కూడా వస్తుంది. మనం ఎంతో కాస్ట్ పెట్టి బయట తినడం కన్నా ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రైస్కి మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు వదిలేయాలి. ఇప్పుడు డక్కూస్ని ప్రిపేర్ చేసుకున్నాం. ఇలా బాగా పండిన టమోటాలు, 4 పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్, కొత్తిమీర, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న దానిని స్టవ్ పైన పెట్టి ఒక పొంగు వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులోనే 2 స్పూన్ల వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇది కాస్త చిక్కపడే వరకు ఉడికించుకోవాలి. ఇది మూత పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి, లేకుంటే బయట అనేది స్ప్రెడ్ అయ్యి స్టవ్ అంతా పడుతుంది. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. డక్కూస్ అనేది రెడీ అవుతుంది.
ఇప్పుడు పచ్చి కారం ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే పావు స్పూన్ వరకు సాల్ట్ కూడా తీసుకుందాం. దీనిని మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఈ పచ్చి కారం అనేది రైస్కి చాలా బాగుంటుంది. దీనిని ఇలాగే రైస్లో తినేయొచ్చు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కాస్త జీడిపప్పు, మరి కాస్త బాదాం పప్పులు, అలాగే కొంచెం కిస్మిస్లు కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోనే మనం మటన్ పీసెస్ను కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా పీసెస్ అనేది ఆయిల్‌లో వేసినప్పుడు ఆయిల్ అనేది బయటకు స్ప్రెడ్ అవుతుంది. అలాంటప్పుడు మనము మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకోవాలి. మరొక 2 మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత మటన్ పీసెస్ అనేది మనకు రెడీ అవుతాయి. ఇలా మటన్ పీసెస్ అనేది ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకుందాం. చూసారుగా మటన్ పీసెస్ అనేది ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఈ మండీ బిర్యానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. డక్కూస్, పచ్చికారం, మటన్ పీసెస్, అలాగే రైసు మొత్తం కలిపి ఇలా సర్వ్ చేసుకుంటే మనకు మండీ బిర్యానీ అనేది ఇలా రెడీ అవుతుంది. చూసారుగా, చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.